సహజంగానే మనం దేవుని పని అంటే ఆసక్తిగానే ఉంటున్నాం. ఎవరో కొంతమంది తప్పితే మన సంఘంలో కూడా దేవుని పని విషయంలో కొంచెం ఆసక్తి తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నాం. మనలో కూడా దేవుని పని అంటే, దేవుని కార్యాలంటే, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని కోసం చేసే విషయంలో కానీ, దేవుని పనికి ముందుండే విషయంలో కానీ కాస్త వెనకబడిపోయినటువంటి వాళ్ళు కూడా మన సంఘంలో కొందరున్నారు. అటువంటి వాళ్ళు దేవుడిచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలను కోల్పోతున్నారన్నటువంటి నిజాన్ని తెలుసుకోవాలి. కానీ చాలామంది దేవుని కొరకు కష్టపడుతున్నారు. దేవుని కోసం ఏ పనున్నా ముందుకు వస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, కష్టాన్ని ఇస్తున్నారు, శ్రమ పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇలా మీరు చేయగలిగినది ప్రతిదీ మీరు చేస్తూనే ఉన్నారు. మనమనే కాదు, చాలామంది దేవుని కోసం ఇచ్చే విషయంలో ముందే ఉంటారు. దేవుని పనంటే కష్టపడే విషయంలో కూడా ముందే ఉంటారు. అంతా బాగుంటుంది. దేవుని కోసం మనం చేసేది పాట పాడినా, ప్రార్థన చేసినా, దేవుని పని కోసం కానుకలిచ్చినా, దేవుని పనిలో భౌతికంగా పాలు పంచుకున్న ఇవన్నీ ఏంటంటే దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణలు. అర్పణ అనగానే కానుక వేయడం మాత్రమే కాదు, డబ్బులు ఇవ్వడం మాత్రమే అర్పణ కాదు. అర్పణ అంటే దేవుడికి అర్పించటం. అది ఏదైనా, నీ ధనాన్ని అర్పిస్తావా, పాట పాడి నీ స్వరాన్ని అర్పిస్తావా, పనిచేసి నీ బలాన్ని అర్పిస్తావా, లేదంటే కానుకలిచ్చి నీ ధనాన్ని దేవునికి ఇస్తావా? అర్పణలు ఇవన్నీ కూడా మనందరము అవన్నీ చేస్తున్నాము అని పేతురు గారు మాట్లాడుతూ తన మొదటి పత్రికలో ఈ బాక్సులు, ఈ సౌండ్ అసలు మంచిది కాదు, అసలు వాయిస్ని సరిగ్గా బయటకు ఇవ్వట్లా, నా గొంతు నొప్పి వస్తుంది కానీ వాయిస్ సరిగ్గా రావట్లా, ప్రార్థన చేయండి, ఏదైనా కాస్త మంచి సౌండ్. మొన్న 7వ తారీఖు చూడండి ఎంత చక్కగా వాయిస్ వినిపించిందో. మైక్ కూడా కాదు, యాంప్లిఫైర్లోని బాక్సుల్లోని కూడా ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుంది. ఇది ఎంత మాట్లాడినా వాయిస్ని నొక్కేస్తుంది, బయటికి అవుట్పుట్ ఇవ్వట్లే. సో ప్రార్థన చేయండి, దేవుడి సహాయం చేస్తాడు. ఒక మంచి సౌండ్ పెట్టుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. మన గురించి మాట్లాడుతూ మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామంట. ఇది కాదు మందిరం, మనమే మందిరం, మనమే దేవునికి ఆలయం. భౌతికమైన మందిరం కాదు, ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరముగా ఎందుకు కట్టబడుతున్నామట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు. పాత నిబంధనలో భౌతికంగా బలులర్పించారు దేవునికి. మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. మేకను కానీ, గొర్రె పిల్లను కానీ, కోడె దూడను కానీ, పావురం పిల్లను కానీ దేవునికి అర్పణిచ్చేవాళ్ళు, దేవునికి బలిచ్చేవాళ్ళు. అది పాత నిబంధన, భౌతికమైన అర్పణలు అన్నమాట అవి.
కానీ మనం ఇప్పుడు చేసేవి ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు మనం మేకల్ని దూడల్ని దేవుడికి బలిపట్ల, ఆత్మ సంబంధమైన బలి అంటే పాటలు పాడటం దేవునికి బలివ్వడం. అందుకే పాటలు బలంగా పాడండి అని ఎందుకంటానంటే నీరసం వచ్చేంత పాడాలి. పాట పాడితే అలసిపోవాలి. పాటలు అయ్యేసరికి గొంతు బొంగురు పోవాలి. ఆదివారం ఇంటికి వెళ్తే ఏంటి నీ వాయిస్ అలా ఉందని మనల్ని అడగాలి ఎవరైనా. ఆదివారం ఆరాధన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు గొంతుకు అలా అయిపోయిందని అడగాల. ఆరాధన కదా ఇవ్వాలని. ఆరాధన అయితే గొంతు ఎందుకు బొంగురుపోద్ది అని అడుగుతారు అప్పుడు. ఎందుకంటే అందరూ అఫీషియల్గా అతిథుల్లాగా వెళ్ళి కూర్చుని చేసేవాళ్ళే కదా. ఆరాధన అయితే బొంగురు పోవడం ఏంటి? దేవుని సన్నిధిలో పాటలు పాడరా మీరు? మీకు గొంతు బొంగురు పోదా? మేమైతే బలంగా పాటలు పాడి దేవునికి ఆత్మ సంబంధమైన బలిని అర్పిస్తాం, గట్టిగా పాటలు పాడతాం. అందుకే గొంతు బొంగురిపోయింది ఆదివారం కదా అని. అలా ఉండాలి మీరు. ఆదివారం అలిసిపోవాలి. ఆదివారపు ఆరాధనలో అలిసిపోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. పాటలు పాడి అలిసిపోవాలి. మన స్వరం, మన గొంతు అలిసిపోవాలి. ఆరాధనలో కూర్చుంటే నడుము నొప్పి వస్తుందా? నో ప్రాబ్లం, రానివ్వండి. దేవుని పనిలో అలిసిపోండి. కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి. మనం అతిథుల్లాగా వెళ్ళిపోయి ఏదో కూర్చుని రావడానికి కాదు కదా ఆరాధనకు మనం వెళ్ళింది. ఎందుకట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. ఆత్మ సంబంధమైన మందిరం మనం, దేవుడు నివసించే ఆత్మ సంబంధమైన మందిరం మనం ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, వాక్యాన్ని ధ్యానించటం, దేవుడు మనకిచ్చిన దాంట్లో, మనకు కలిగిన సమృద్ధిలో మనము వర్ధిల్లిన కొలది అన్నాడు. దేవునికి కానుకలు కూడా మనం ఎలా ఇవ్వాలంటే మనకు వర్ధిల్లిన కొలది. నువ్వు ఏ స్థాయిలో ఉంటే నీ స్థాయికి తగ్గట్టుగా దేవునికి మనం ఏమివ్వాలి? అర్పణ ఇవ్వాలి. పాత నిబంధన కూడా మీరు చూస్తే గొర్రె పిల్లను బలివ్వాలి. గొర్రె పిల్లను బలివ్వాలంటే, ఒక గొర్రె పిల్లను కొనాలంటే ఎంత ఖర్చు ఉంటుందండి? గొర్రె పిల్లను బలివ్వాలంటే చాలా రేటు ఉంటుంది. ఒకవేళ గొర్రె పిల్లని కొనలేని స్థాయి నీదనుకో, కొనలేని స్థితి అనుకో, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక చిన్న పావురం పిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు. ఎందుకు గొర్రె పిల్లని పావురాన్ని కూడా పెట్టాడు చెప్పండి? ఎందుకు గొర్రె పిల్లని పావురాన్ని కూడా బలి ఇమ్మన్నాడు చెప్పండి? డబ్బులున్నాడు అయితే గొర్రె పిల్లనివ్వు, కాస్త భేదవాడివి అయితే పావుర పిల్లనివ్వు. అంటే అర్పణ ఎలా ఇవ్వాలి దేవునికి? మనం అర్పణ ఎలా ఇవ్వాలి? నీ స్థితిని బట్టి, నీ స్థాయికి మించి ఇవ్వద్దు. నీ స్థితికి మించి దేవునికి ఎప్పుడు ఇవ్వద్దు. కానీ నీ స్థితికి సమానంగా దేవునికి మనము ఇవ్వాలి. నువ్వు ఒకవేళ గొర్రె పిల్ల బలిగా ఇవ్వగలిగిన వాడివైతే గొర్రె పిల్లనివ్వు. గొర్రె పిల్లను బలిగా ఇవ్వగలిగిన స్థితిలో ఉండి పావురం పిల్లని ఇవ్వకూడదు. అర్థమైందా తమ్ముడు? పావుర పిల్లను ఎందుకు బలి ఇమ్మన్నాడంటే, గొర్రె పిల్లను కొనలేని వాళ్ళు బేదలైతే ఒక చిన్న పావుర పిల్లని తీసుకొని రండి అన్నాడు. గొర్రె పిల్లను కొనగలిగిన స్థాయి నీదైతే, గొర్రె పిల్లను బలిగా ఇవ్వగలిగిన స్థాయి నీదైతే పావుర పిల్లని ఇవ్వద్దు, గొర్రె పిల్లనివ్వు. ఒకవేళ నీది పావురపు పిల్లని ఇవ్వగలిగిన స్థాయి అయితే అప్పుడు పావురపు పిల్లనివ్వు. అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? దేవునికి మనం ఇచ్చే అర్పణ మన స్థాయికి తగినదిగా ఉండాలి. ఇంట్లో పెళ్లి చేస్తున్నాం, ఎలా చేస్తామండి? బిడ్డ పెళ్ళి ఎలా చేస్తామండి? మన స్థాయికి తగినట్లుగా చేస్తాం, అంతేనే కదా? కొంతమంది మించి చేస్తారు, అప్పులు పాలవుతారు, అది వేరే సంగతి. ఆడంబరాలకు పోయి అప్పులు చేసి చేస్తుంటారు, అది కాదు. ఏదైనా సరే మన స్థాయికి తగిన విధంగా నేనేంటి, నా ఆర్థిక స్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని కుటుంబ పరిస్థితులను బట్టి మనం ఏదైనా చేయాలి. కొంతమంది నేను చూస్తుంటాను, సంపాదన తక్కువ, డ్రెస్ కొన్నారంటే మినిమం బ్రాండెడ్ 4,000 5,000 పెట్టి డ్రెస్ కొంటూ ఉంటారు కుర్రోళ్ళు, నేను చూస్తుంటాను. ఇంకా చెప్పాలంటే
మన వాళ్ళలో చాలామందికి సరైన ఇల్లు ఉండవు, కానీ ఖచ్చితంగా పల్సర్ ఉండాలా, ఖచ్చితంగా 25,000-30,000 రూపాయల ఫోన్ ఉండాలా, అవునా కదా? అది మన స్థాయికి మించి గొప్పలకి తీసుకుంటున్నాం మనం అది. సో వివాహాలు, ఫంక్షన్లు మన స్థాయికి తగ్గట్టుగా మనం చేసుకుంటున్నప్పుడు మరి దేవునికి ఇచ్చే కానుక ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? మన స్థాయికి తగినట్టుగా ఉండాలి. నువ్వు ఒకవేళ బేదరాలు అయితే బేదరాలుగానే చెయ్యి. విధవరాలు భారీగా చేయలేకపోయింది, కానీ ఏం చేసింది? 2 కాసులు ఇచ్చింది. అంటే ఆమె స్థాయికి అదే ఎక్కువ, ఆమె ఆర్థిక స్థితికి అదే ఎక్కువ. ధనవంతుడు 2 కాసులు ఇవ్వకూడదు. చాలామంది డబ్బులున్నవాళ్ళు చిన్న కనిపించి ఏదో విధవరాలు కానుకండి అని ఉంటారు. విధవరాలు నువ్వేమైనా? విధవరాలు కానుక విధవరాలు ఇస్తుంది, కానీ నువ్వు ధనవంతుడువు కదా, నువ్వు ధనవంతురాలువు కదా. నీ స్థితికి తగినట్లుగా దేవునికి ఇవ్వాలి, అది నీకే ఆశీర్వాదం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా మనం ఆత్మ సంబంధమైన బలులు దేవునికి ఇస్తున్నాం. అందుకే మనల్ని మందిరముగా కట్టాడట, ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి. దేవుని వాక్యాన్ని వినడానికి నీ సమయాన్ని వెచ్చించావు అంటే, నీ సమయాన్ని ఏం చేసావు? ఇక్కడ నీ సమయాన్ని, నీ విలువైన సమయాన్ని ఇక్కడ ఏం చేసావు? అర్పించావు. నీ సమయాన్ని దేవునికి అర్పించావు. బహుశా మీలో ఈ సమయంలో ఏదో పని చేసుకోగలిగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంట్లో ఖాళీగా పడుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఇది మీకు అత్యంత విలువైన సమయమే అయి ఉండొచ్చు, కానీ పనులు మానుకొని వాటిని పక్కన పెట్టుకొని మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆ సమయాన్ని ఇక్కడికి గడుపుతున్నారంటే దేవునికి ఏమిస్తున్నారు? మీరు సమయాన్ని అర్పిస్తున్నారు. అర్పణ దేవునికి, అది అర్పణ. మనం ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి మందిరంగా కట్టబడుతున్నాం. అయితే కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో కానీ, సమయాన్ని ఇచ్చే విషయంలో కానీ చాలా వరకు బాగుంటాం మనందరం కూడా, అందులో డౌట్ ఏమీ లేదు, అందరూ బాగుంటారు. అయితే ఈరోజు నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే, కానుక ఇస్తున్న మనం, దేవుని కొరకు కష్టపడుతున్న మనం, పనులు చేస్తున్న మనం మన జీవితాలను ఎలా చూసుకుంటున్నాం? మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడు నువ్వు ఎంత ఇచ్చావు అనేది చూడడు, కానీ ఒక సందర్భంలో చూస్తాడు. నువ్వు నీ స్థాయికి తగినట్లుగా ఇస్తున్నావా లేదా చూస్తాడు. నువ్వు ఇచ్చేది ఇష్టంగా ఇస్తున్నావా లేదా సణుగుకుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ ఇస్తున్నావా లేదా కూడా దేవుడు చూస్తాడు. అవి పక్కన పెడితే ఎలాగోలాగా మొత్తానికి దేవునికి ఇస్తున్న నువ్వు, నేను, దేవుని కోసం పని చేస్తున్న నువ్వు, నేను, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దావీదు గారు మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 51వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తీయండి నాన్న, బైబిల్ అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 చదువు బిడ్డ. నీవు బలిని కోరువాడవు కాదు. దేవుడు బలిని కోరేవాడు కాడు. కోరిన ఎడల నేను అర్పించుదును, ఎందుకంటే నేను రాజుని. దావీదు గారు మాట్లాడుతున్న మాట ఇది. ఇది రాజైన దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట. దేవా, నువ్వు బలిని కోరేవాడో కాదు. నీకెందుకయ్యా గొర్రెలు, నీకెందుకయ్యా దూడలు, లేగ దూడలు, నీకెందుకయ్యా పావుర పిల్లలు? చెప్పండి, దేవుడికి గొర్రె పిల్లని బలిస్తే దేవుడు తింటాడా? దేవుడికి ఎందుకండి గొర్రె పిల్ల? అసలు దాన్ని చేసిందే ఆయన, దాన్ని సృష్టించిందే ఆయన. మరెందుకు బలి అడిగాడు అంటే, మనకి ఇవ్వటాన్ని నేర్పించటానికి. దేవుణ్ణి ప్రేమించటం ఇవ్వటంలో బయటపడుతుంది కనుక మన ప్రేమను చూడడానికి అడిగాడు, అంతే. సరితా భవిత భోజనం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నాన్నగారు వచ్చి దగ్గరికి వచ్చి అమ్మ ముద్ద పెట్టవా అంటాడు. ఎప్పుడైనా అడిగారా బావగారు మీరు అలాగా? మీ పిల్లల్ని ఎప్పుడైనా ముద్ద పెట్టమన్నారా? ఎవరుంటారండి అడగకుండా? ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లల్ని అడుగుతారు, అమ్మ ముద్ద పెట్టవా అని.
నేను అడుగుతుంటాను పిల్లల్ని. అప్పుడు వాళ్ళు ఆ చిన్ని చిన్ని చేతులతో, ఆ ముద్దు ముద్దు వేళ్లతో, అలా ముని వేళ్లతో అలా కలిపి, అది తీసినప్పుడు సగం కింద పడిపోద్ది, సగం అందులో ఉంటుంది. అది తీసుకొచ్చి మన మూతంతా అంటించి పెడతారు మన నోట్లో. అంటే ఆడు కంచంలో తినేసి కడుపు నింపేసుకుందామనా? మన పిల్లల కంచంలో తినేసి కడుపు నింపేసుకుందామనా? కడుపు నింపుకోవడానికి అడిగాం ఆ పిల్లల్ని మనం ముద్ద పెట్టమని? మరి ఎందుకు అడిగాం? నాకు పెడతదో పెట్టదో, నాకు సరిపోదు అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? నాన్న చిన్న ముద్ద పెట్టరా అంటే నాకే చాలదు ఇది అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఏమైపోవాలి చెప్పండి? నాకే చాలదు డాడీ, నీకెక్కడ పెట్టమంటావు అన్నాడు అనుకో, అందనుకో కూతురు, అయిపోయింది. ఏంటిది ఇలాగుంది, ఈడేంటి ఇలాగున్నాడు? అదే తీసి ముద్ద పెడితే సంతోషపడిపోతాం. అంటే నా బిడ్డకి నేనంటే ప్రేమ, ఎంత ప్రేమో. అంటే ఎందుకు అడుగుతున్నాం పిల్లల్ని పెట్టమని అంటే, మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో చూడాలని, అంతే తప్ప ఆ కంచంలో పెట్టిందే మనం, అది ఆ ప్లేట్లో అన్నం పెట్టిందే మనం. ఆ అన్నము, ఆ చికెనో, ఆ మటనో రావడానికి నువ్వే కష్టపడ్డావు. నీ కష్టార్జితం అది, నీ కష్టార్జితం, నీ చెమట. కన్న తండ్రి కష్టపడి తెస్తే, తల్లి కష్టపడి వండితే ఆమె ప్లేట్లోకి మళ్ళా అడుగుతావు నాకు ముద్ద పెట్టవా అని. అంటే ఎందుకు అడిగావు అంటే, నీ బిడ్డకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అనిపిస్తుంది ఎవరికైనా. ఒకవేళ ప్రేమగా ముద్ద పెడితే కడుపు నిండిపోద్ది, అది చిన్న ముద్ద అయినా. మన బిడ్డలు ప్రేమగా చిన్న ముద్ద పెడితే అది చిన్నదైనా కడుపు నిండిపోద్ది మనకి. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ క్వాంటిటీ చూడం, ఆ ముద్ద ఎంత, దాని రుచి ఎంత, అది చూడం మనం. అందులో ఉన్న ప్రేమను మనం చూస్తాం. దేవుడు ఎందుకు బలిని అడిగాడంటే, దేవుని పట్ల మనకెంత ప్రేమ ఉందో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నామో అది కనుక్కోవడానికి. ఒకవేళ నువ్వు ప్రేమగా, ఉత్సాహంగా, ఇష్టంగా దేవునికి ఇస్తే సంతోషపడిపోవడానికి అంతే. నేనంటే ఎంత ఇష్టం, నాకు ఇచ్చే విషయంలో ఎంత ముందున్నాడు, ఎంత ముందుంది అని దేవుడు సంతోషపడిపోతాడు. అంత మాత్రమే కాదు, పోయిన వారం మీకు చెప్పాను, అంతకు మించి దేవుడు తిరిగి మరలా మనకి ఇస్తాడు. ఒక బిడ్డనిచ్చింది అన్నమ్మ, మరలా ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 5గురిని ఇచ్చాడు. 3 కొడుకులట, 2 కూతుళ్ళట. ఇది ఒక బిడ్డని వెనక తీయకుండా దేవునికి ఇచ్చింది. బిడ్డనిచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోవాలి, అమ్మో నేను ఉండలేను, నా కూతురుని వదిలి, నా కొడుకుని వదిలి ఉండలేను అని అన్నమ్మ అనుకోలేదు. దేవుని కోసం సంతోషంగా దేవునికి ఇచ్చింది అంతే. అంతకు మించి రెట్టింపు, రివర్స్ దేవుడు 5 ఇచ్చాడు. మనకి తెలీదు దేవుని దీవెనలు పొందుకోవడం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం మనకి తెలీదు. ఏదో తినేయడానికి కాదు, ఆయన గొర్రె పిల్లని అడిగింది తినడానికి కాదు, మేక పిల్లను బలెం అన్నది శుభ్రంగా కైమ కొట్టుకుని తినడానికి కాదు, పావురం పిల్లని అడిగింది ఆ మాంసాన్ని రుచి చూడడానికి కాదు. ఇచ్చే గుణం మనకు నేర్పించాలనుకున్నాడు. మనం ఇస్తుంటే, మన ప్రేమతో దేవునికి ఇస్తుంటే ఆయన సంతోషపడిపోవాలనుకున్నాడు. అలాగని ఉంచుకోడు, దానికి మరలా డబ్బులు ఇచ్చేస్తాడు. దావీదు గారు మాట్లాడుతూ, దేవా నీవు బలి కోరువాడవు కాదయ్యా, ఒకవేళ నువ్వు కోరిన ఎడల నేను అర్పించదను. నువ్వు బలి కోరువాడవు కాదు, మరేం కోరువాడు? దహన బలులు నీకు ఇష్టమైనది కాదు. అదిగోండి, దేవునికట బలులు కాదట ఇష్టం, దేవునికి నువ్వు ఇచ్చే అర్పణలు కాదు. అవేంటంటే దేవుని మీద నీకు ప్రేమ ఉందో లేదో దేవుడు తెలుసుకోవడానికి నిన్ను అడిగాడు అంతే. అది కూడా ఒకవేళ నువ్వు ప్రేమతో ఇస్తే మళ్ళా నీకు రిటర్న్ ఇచ్చేస్తాడంతే. అప్పుడు మనమే అంటుంటాం, వారు బాబు నీది నాకు వద్దురా బాబు తీసేసుకో అంటుంటాం కదమ్మా, అంటావా? ఇతరులతో మనం దగ్గర ఉంచుకోవాలని మనం అనుకోం, వారు బాబు నీది నాకు ఇందులో పట్టుకెళ్ళిపోరా అంటాం. మరి దేవుడు ఉంచుకుంటాడా? ఉంచుకోడు. నీ దానికి ఇంకో 4 కలిపేస్తాడు ఆయన. ఎందుకు అడిగాడంటే నీ ప్రేమను చూడడానికి. కానీ బలిని కోరేవాడు దేవుడు కాడు. నీ ధనాన్ని ఏదో దోచేసుకోవాలని కాదు, నీ బంగారాన్ని దోచేసుకోవాలని కాదు, నీ కానుకలు తీసేసుకోవాలని కాదు. దావీదు గారు, దేవుని మనసెరిగిన దావీదు గారు మాట్లాడుతూ, దేవా నీవు బలిని కోరువాడు కాదు, ఒకవేళ కోరితే ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను రాజుని. నేను తలుచుకుంటే ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని పావురాలు, ఎన్ని
లేక దూడలు ఎన్ని ఇవ్వగలరు చెప్పండి. దావీదు రాజుగారు దేవునికి బలి ఇవ్వాలనుకుంటే ఎన్ని మేకలు, దేశంలో ఉన్న మేకలని ఇచ్చేయగలడు. అంతే అంతే తమ్ముడు. దేశంలో ఉన్న గొర్రె పిల్లలన్నింటినీ దేవుడికి ఇచ్చేయగలడు. కనబడిన ప్రతి పావురాన్ని పట్టుకుని దేవుడికి బలి ఇవ్వగలడు. ఎన్నైనా ఇవ్వగలడు. కానీ నువ్వు కోరినది అది కాదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదయ్యా. దేవా, మరి నీకేమి ఇష్టం అంటే విరిగి నలిగిన మనస్సు ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం అండి? విరిగి నలిగిన మనస్సు ఇష్టం అండి దేవుడికి. నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు ఖర్చు పెట్టే ధనం కాదు దేవుడికి కావలసింది. అది కేవలం దేవుని ప్రేమను, నీలో దేవుని మీద నీకున్న ప్రేమను కనుగొనేది మాత్రమే. దేవుని మీద నీకున్న ప్రేమను బహిర్గతం చేస్తుందంటే నువ్వు ఇచ్చే కానుక. అలాగని మరలా దానికి డబల్ దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన కోరింది యాక్చువల్గా అది కాదు. మరి ఏం కోరాడంటమ్మా దేవుడు? విరిగి నలిగిన మనస్సు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుడు ఏం కోరాడు చెప్పండి? దేవుడు కోరుతున్నది ఏంటి? దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటండి? మన డబ్బుల, బంగారాల, మన కానుకల, మన అర్పణల? దేవుడు కోరుతున్నది విరిగిన మనసు, విరిగి నలిగిన హృదయం. దేవుడికి కావాల్సింది అది. మీరు చెప్పండి, విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటండి? విరిగిన మనస్సు అంటే ఏంటి? నలిగిన హృదయం అంటే ఏంటి చెప్పండి? విరిగి నలిగిన హృదయం ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఇలాగ ఆలోచించాం కదా, ఇప్పుడు ఆలోచించండి. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? విరిగిన మనస్సు అంటే ఏంటి? దేవుడికి అదేనంట కావాలట. మరి దేవుడు అడిగినప్పుడు అది ఏంటో తెలుసుకోవాలి కదా మనం. దేవుడికి విరిగి నలిగిన మనస్సు కావాలట అంటే ఏంటి? విరిగి నలిగిన మనస్సు అంటే భరించలేని బాధ, భరించలేని వేదన, విరిగి నలిగిన మనస్సు. అప్పుడప్పుడు చూడండి, చాలా విచారంగా కూర్చుంటారు, దీనంగా ఉంటారు, ముఖంలో చాలా డల్నెస్ కనబడుతుంటుంది, తీవ్రమైన విషాదంలో అలా దిగులుగా కూర్చుంటారు. ఏదో బాధ ఉంది. మనం ఎప్పుడు విరిగి నలిగిన మనసుతో ఉంటాం చెప్పనండి? ఎప్పుడు బాధగా, ఎప్పుడు దీనంగా, ఎప్పుడు ఆవేదనగా ఉంటాం మనం చెప్పనా? జేబులో డబ్బులు లేనప్పుడు, మన అకౌంట్లో డబ్బులు లేనప్పుడు. నిజమా కదా? నిజం ఒప్పుకుందాం. ఇంట్లో డబ్బులు లేకపోతే మొఖాలు మాడిపోతాయి, అవునా కదా? అదే బ్యాంకులో 1,00,000, ఇంట్లోకి 50,000, వడ్డీలకి ఇచ్చినవి ఓ 10,000, అంత బాగుంది అనుకోండి. ఎలాగుంటుంది చూడండి మొహం, ఎలాగుంటుంది? ఎలా ఉందండి? రాజమండ్రి గ్లో పార్క్ లాగా ఉంటుంది. రాజమండ్రిలో గ్లో పార్క్ లాగా ఉంటుంది మొహం. మన బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు, మన అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు, జేబులో డబ్బులు ఉన్నప్పుడు, బీరువా నిండా డబ్బులు ఉన్నప్పుడు. అదే అసలు ఇందులో డబ్బులు లేవండి, జేబు ఖాళీ, బ్యాంక్ ఖాళీ, బీరువా ఖాళీ, చుట్టూ అప్పులు. అప్పుడు ఎలా ఉంటామండి? చాలా నీరసంగా, బాధగా, ఆవేదనగా. అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనసంతా ఒకలాగా అయిపోతుంటుంది, బాధగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మనకి, అవునా కదండి, ఆరోగ్యం పాడైపోతుంది అనుకోండి, ఎలా ఉంటామండి మనం? ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం పాడైపోతుంది అనుకోండి, ఎలా ఉంటుందండి మనిషికి? చాలా ఆవేదన. ఏమైపోతానో, బ్రతుకుతానో, చచ్చిపోతానో, ఏమైపోతానో, ఎన్నో ఆలోచనలు. పిల్లలు ఏమవుతారో, కుటుంబం ఏమైపోద్దో, అదేమైపోద్దో, ఇదేమైపోద్దో, ఒక ఆవేదన, ఒక భయంకరమైన ఆవేదన. రాత్రులు నిద్రపట్టదు, తినాలనిపించదు. ఒక బరువైన బాధ హృదయాన్ని నలిపేస్తూ ఉంటుంది అనారోగ్యం వచ్చినప్పుడు. ఇంకా ఎప్పుడు బాధపడతారంటే మనుషులు సహజంగా ఓడిపోయినప్పుడు, గెలవలేకపోతున్నప్పుడు, ఏదో సాధించాలనుకున్న దానిని సాధించలేకపోతున్నప్పుడు మనుషులు బాధపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాల్లో మనుషులు ఏం చేస్తారండి? బాధపడుతూ ఉంటాం, చాలా ఆవేదనకి గురవుతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం.
అదే విరిగి నలిగిన మనసు అంటే. మనసు ఏం బాగాలేదండి, మనసు అంతా బాధగా అనిపిస్తుందండి అంటుంటాం కదా అప్పుడప్పుడు. మనసు బాగాలేదు, హృదయం అంతా బాధగా ఉంది, లోపలంతా మెలిపెట్టేస్తున్నట్టుంది, బాధగా ఉంది. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు హృదయం అంతా మెలిపెట్టేస్తూ ఉంటుంది. ఇలా మనం రకరకాల పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయంతో మనం ఉంటామండి. దావీదు గారు కూడా, దేవా నీకు విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము నీకు కావాలయ్యా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు దావీదు గారు? ఎందుకు అంటున్నాడు ఆ మాట? కాంటెక్స్ట్ ఏంటి అంటే, సందర్భం ఏంటి? ఏ సందర్భంలో దేవునికి విరిగి నలిగిన మనసు కావాలంటున్నాడు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదివినోళ్ళు చేయతండి. అసలు కీర్తన గ్రంథం చదివినోళ్ళు చేయతండి. కీర్తనల గ్రంథం చదివిన వాళ్ళు, ఒక్కసారైనా సరే కీర్తనల గ్రంథం చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఝాన్సీ సిస్టర్ చదివారు, పావని చదివింది. చదివావమ్మా కీర్తనల గ్రంథం మొత్తం? వెరీ గుడ్. మహిమ కుమారి చదివారు, అమ్మ చదివారు. ఇంకా కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలు. అది మంచిదిలే అమ్మ, సంతోషం. చదవకండి, మనకెందుకు అది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనానికి ముందు మాట చూడండి. చిన్న చిన్న అక్షరాలతో ఏమని చూడండి అక్కడ. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు రాజు అయిన తర్వాత, మహారాజు అయిన తర్వాత, రాజ్యాధికారాన్ని బట్టి ఆయన మనసులో ఒక కోరిక పుట్టింది. ఒకరోజు సాయంకాలం బాల్కనీ మీదకి వచ్చి అలా నిలబడితే చల్లగాలికి ఆ దూరంగా ఒక స్త్రీ స్నానం చేస్తుంటే కనిపించింది. ఆవిడ పేరే బత్షెబ. వెంటనే దావీదు ఆమె నాకు కావాలి అనుకున్నాడు. వెంటనే మనుషుల్ని పంపించాడు. రాజుగారు రానంటే అవ్వదు. వచ్చింది, ఆమెతో వ్యభిచారం చేశాడు. భక్తుడైన దావీదు గారు పరాయి వాడి భార్యను కోరుకున్నాడు. ఆ తర్వాత ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలియకూడదని వాళ్ళ ఆయన్ని చంపేయాలనుకున్నాడు. బత్షెబ భర్త ఊరియా సైన్యంలో యుద్ధంలో ఉన్నాడు. భార్య ఇంటి దగ్గర ఉంది, అక్కడ యుద్ధం జరుగుతుంది. బత్షెబ భర్త ఊరియా యుద్ధంలో ఉన్నాడు, భార్య ఇంటి దగ్గర ఉంది. రాజనగర్లో ఉన్నాడు. బాల్కనీ బయటకు వచ్చి చూడగానే స్నానం చేస్తున్న బత్షెబ కనిపించింది. నాకు ఆమె కావాలి, తీసుకురండి అన్నాడు. అంతే. దావీదు గారికి ఎందుకో మరి ఆ క్షణానికి, మంచోడు, భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ మొత్తానికి ఏం పురుగు కుట్టిందో, ఒక స్త్రీని చూడగానే తప్పుడు ఆలోచన కలిగింది, నాకు ఆమె కావాలనుకున్నాడు. భక్తుడే, పిలిపించుకున్నాడు, ఆమెతో వ్యభిచరించేశాడు. ఈ విషయం వాళ్ళ ఆయనకి తెలిస్తే ఎక్కడ ఇష్యూ అవుద్దా అని ఊరియని చంపించేయాలనుకోడు. యుద్ధంలో ప్లాన్ చేసి కుట్ర పని చంపేయాలనుకోడు. ఇదంతా చాలా అయ్యింది, చంపేశాడు కూడా. అక్కడ పెద్ద మాస్టర్ ప్లాన్ గీశాడు. మహాకుట్ర పన్నాడు దావీదు గారు. ఇది ఒక భక్తుడు. అక్కడ ఊరియా చనిపోయాడు, యుద్ధంలో ఊరియా చనిపోయాడు. ప్లానెడ్గా చంపేశాడు, స్కెచ్ గీసి చంపేశాడు అంతే, చేతికి మట్టి అంటుకోకుండా. ఇక్కడ బత్షెబతో వ్యభిచారం చేశాడు. అప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త అక్కడ బుద్ధి చెప్పాడు. అదంతా స్టోరీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత దావీదుకి ఒక్కసారిగా బుర్ర పాడైపోయింది. నేనేంటి ఇంత పాపం చేశాను, నేనేంటి వ్యభిచారం చేయడం ఏంటి, నీ పొరుగు అని భార్యను ఆశించకూడదన్న ఆజ్ఞ ఉంది కదా, ఆజ్ఞాతిక్రమం చేశాను, అంటే పాపము చేశాను. నరహత్య చేయొద్దు, పాపము చేశాను. ఊరియాని అన్యాయంగా, నీతిమంతుడైన ఊరియాని స్కెచ్ గీసి చంపేశాను కావాలని. ఒక పక్క పొరుగు అని భార్యను ఆశించాను, మరొక పక్క ఒక ప్రాణాన్ని తీశాను. ఎంత ఘోరమైన పాపాన్ని నేను కట్టుకున్నాను అని నాతాను ప్రవక్త వచ్చి బుద్ధి చెప్పిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దావీదు గారు. కుప్పకూలిపోయి ఏం చేయాలో తెలియక ఒక భయంకరమైన పాపం చేసేసాను, నేనేంటి ఇలా చేయడం ఏంటి, ఒక రాజునయ్యుండి 10 మందికి చెప్పవలసిన వాడునయ్యుండి
న్యాయపు తీర్పులు తీర్చవలసిన వాడినయ్యుండి, అన్యాయాన్ని అడ్డుకోవలసిన వాడినయ్యుండి, దేవుని ధర్మశాస్త్రాన్ని క్రమంగా కాపాడవలసిన వాడినయ్యుండి, దేవుని ఆజ్ఞల్ని పాటింప చేయవలసిన వాడినయ్యుండి, నేనే దేవుని ఆజ్ఞలు మీరానేంటి, నేనే నరహత్య చేశానేంటి, నేనే వ్యభిచరించానేంటి, నేను ఎందుకు ఇలాగ అయిపోయానని ఒక్కసారిగా గుండెలు భరించలేనంత బాధ తనకు కలిగి అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ రాస్తున్న మాటలండి ఇవి. నాతాను వచ్చి భయం చెప్పాడు, నువ్వు పాపం చేసావు దావీదు, దేవుడు నిన్ను ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తే నువ్వేమో వ్యభిచారం చేస్తావా, నరహత్య చేస్తావా, ఇంతటి పాపానికి ఒడిగడతావా, నువ్వు ఎంత తప్పు చేసావో నీకు అర్థమవుతుందా దావీదు అని దేవుని సేవకుడు వచ్చి చెప్పిన తర్వాత అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. దేవా, ఇప్పుడు నేను పాపం చేశానయ్యా, నా పాపాన్ని పరిహరించుకోవడానికి పాప పరిహారార్థ బలి ఇవ్వాలంటే నేను ఇవ్వగలను. నా దగ్గర బోల్డంత డబ్బు ఉంది, నాకు బోల్డంత అధికారం ఉంది. ఈరోజు నేను బలి ఇవ్వాలనుకుంటే కొన్ని వేల గొర్రె పిల్లలు నీకు బలి ఇవ్వగలను పాప పరిహారార్థం కొరకు, వేల మేకలను బలి ఇవ్వగలను, వేల పావురాలను నీ సన్నిధికి తీసుకొచ్చి నేను బలి ఇవ్వగలను నా పాపాన్ని కడుక్కోవడానికి. కానీ నువ్వు కోరింది అది కాదయ్యా, నువ్వు కోరింది బలి కాదు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు. కానీ నువ్వు కోరుకున్నది ఏంటంటే విరిగిన మనస్సు కోరుకున్నావయ్యా. ఇదిగో అయ్యా, విరిగిపోయాను, నా పాపాన్ని బట్టి నేను విరిగిపోయాను, నేనేంటి ఇలా చేశాను నాకే అర్థం కావట్లేదు, నా హృదయం నలిగిపోతుందయ్యా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. బలి ఇవ్వాలా అంటే నీకు బలి ఎందుకయ్యా? అంటే పాపం చేసి బలి చేస్తే సరిపోద్దా? పాపం చేయడం, బలి చేయడం, పాపాన్ని కడిగేసుకోవడం, మళ్ళీ పాపం చేయడం, బలి చేయడం, పాపాన్ని కడిగేసుకోవడం, ఇదా దేవుడు కావాల్సింది? ఇది కాదు. నీకు బలి ఇవ్వడం కాదు, నువ్వు కోరింది బలి కాదు, కానీ విరిగిన మనస్సు దేవా నువ్వు కోరుకుంటున్నావయ్యా. ఇదిగోయ్యా, నా మనస్సు విరిగిపోయింది, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక భయంకరమైన పాపం చేశాను, ఒక స్త్రీతో వ్యభిచరించాను, ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేశాను, ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టానయ్యా. ఏం చేయమంటావు? పాప పరిహారార్థ బలర్పించమంటావా? గొర్రె పిల్లను బలిమ్మంటావా? మేక పిల్లను బలిమ్మంటావా? అవి ఇవ్వాలంటే పెద్ద పని కాదు నాకు. కానీ నువ్వు కోరింది ఈ అర్పణలు కాదు, విరిగిన మనస్సు. దేవా, ఇదిగో విరిగిపోయిన మనసుతో నీ సన్నిధిలో పడున్నానయ్యా, దయచేసి నన్ను క్షమించవా అని ఏడుస్తున్నాడు దావీదు ఇక్కడ. అంటే తను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి, పశ్చాత్తాపం, పాపాన్ని బట్టి పశ్చాత్తాపం. విరిగి నలిగిన హృదయం దేన్ని బట్టి వచ్చింది దావీదు గారికి? డబ్బులు లేవనా? అకౌంట్లో డబ్బులు లేవనా బాధ? బ్యాంకులో డబ్బులు లేవని బాధ, ఇంట్లో డబ్బులు లేవని బాధ, బంగారం లేదని బాధ, ఆరోగ్యం లేదని బాధ. ఎందుకు నలిగిపోతున్నాడు? ఎందుకు నలిగిన హృదయంతో అల్లాడిపోతున్నాడు దావీదు గారు అంటే, నేను పాపము చేశాను, ఐఎమ్ ఏ సిన్నర్, నేను నీ దృష్టి ఎదుట పాపము చేశాను తండ్రి, నన్ను క్షమించవా అని దొర్లుతున్నాడని దేవుని పాదాల దగ్గర పడిపోయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించు అని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధుల్లో దొర్లుతున్నాడు దావీదు గారు. ఏం కావాలి దేవునికి? విరిగి నలిగిన హృదయం. ఎందుకు విరిగి నలిగిన హృదయం? ఏ విషయంలో విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి? డబ్బులు లేవని కాదు, ఉద్యోగం రాలేదని విరిగి నలిగిన హృదయం కాదు, వ్యాపారంలో లాభాలు రావట్లేదని విరిగి నలిగిన హృదయం కాదు, అనారోగ్యంతో ఉన్నానని విరిగి నలిగిన హృదయం కాదు, ఆర్థిక పరిస్థితులు బాగోలేదనో అప్పులైపోయానో విరిగి నలిగిన హృదయం కాదు దేవునికి కావలసింది. నేను పాపము చేశాను, నా జీవితంలో పాపము జరుగుతుంది, అది విరిగి నలిగిన హృదయం. అందును బట్టి విరిగి నలిగిన హృదయం. అర్థమవుతుందా? మన కాన్సెప్ట్ అర్థమైందా? దేవునికి కావాల్సింది విరిగి నలిగిన హృదయం, నలిగిన మనస్సు, విరిగిన మనస్సు. ఎందుకు అంటే, నేను పాపిని దేవా, నన్ను క్షమించు. మన డబ్బులు కాదండి దేవునికి కావాల్సింది, నువ్వు పెట్టే ఖర్చు కాదు, నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు కష్టపడే కష్టం కాదు.
నేను పాపిని అని నువ్వు ఒకవేళ నీ దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ఏడిస్తే ఆ ఏడుపు కావాలి దేవునికి, ఆ పశ్చాత్తాపం కావాలి దేవునికి. కానీ ఈరోజు మనకు ఆ పశ్చాత్తాపం ఉంటుందండి? ఉండదండి. ధైర్యంగా దేవుడి పనికి కానుకలు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం, ధైర్యంగా దేవుడి పని చేసేస్తున్నాను అనుకుంటాం, ధైర్యంగా మీటింగ్లు పెట్టేస్తున్నాను అనుకుంటాం, ధైర్యంగా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనుకుంటాం, ధైర్యంగా నా దేవునికి కానుకలు ఇచ్చేస్తున్నాను కాలు ఎగరేస్తాం మనం. అలాగైతే మనకన్నా గొప్పగా ఇచ్చాడు దావీదు గారితో పోల్చుకుంటే మనమే అప్పటి మనం ఇచ్చింది ₹10 పావల. దావీదు దేవుడిని చాలా గణపరిచాడు, కానీ విరిగి నలిగిన హృదయంతో నలిగిపోతున్నాడు. బికాస్ అతను పాపము చేశాడు. పాపాన్ని బట్టి నలిగిపోతున్నాడు చూడండి దావీదు గారు. ఏమండి ఈరోజు మనం నలుగుతున్నామండి? మనము నలుగుతున్నామా? దేవా, నా జీవితంలో ఈ పాపం జరుగుతుందయ్యా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో పడి ఏడ్చే పరిస్థితి మనకుందా చెప్పండి? చేయట్లేదా? మన బ్రతుకులో పాపాలు లేవా చెప్పండి? మనం పాపులం కాదా? స్టిల్ నౌ ఎప్పటికీ కూడా మన జీవితంలో ఎన్నో తప్పులు కొనసాగుతున్నాయి ఎప్పటికీ. కానీ ఒక పక్క దేవుని కానుకలు ఇస్తున్నాం, ఒక పక్క దేవుని పని జరిగిస్తున్నాం. అవి కాదు దేవుడు కోరుకునేది. దేవా, నువ్వు బలిని అర్పణ కోరలేదు. విరిగి నలిగిన హృదయం కావాలి ఆయనకి. ఏ విషయంలో విరిగి నలిగిన హృదయం? పాపము విషయములో. దేవా, నేను పాపము చేసిన వాడనయ్యా, నేను పాపం చేశాను తండ్రి, ఎప్పటికీ ఇంకో ఫలానా పాపం నా జీవితంలో జరుగుతుంది తండ్రి, దాన్ని ఎలా మానాలి తండ్రి అని ఏ రోజైనా దేవుని దగ్గర మోకరించి ఏడుస్తామండి మనం? ఒక పక్క పాపం చేసుకుంటూ ఒక పక్క దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుడి కోసం, దేవుడికి కావాల్సింది మనం ఇచ్చే ధనం కాదు, దేవుడికి కావాల్సింది మనం చేసే పని కాదు. అవన్నీ కావాలి, ఓకే. ఎప్పుడు కావాలి అవన్నీ చేయాలి దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం కానుకలు ఇవ్వాలి. ఎప్పుడు? పాపాన్ని మాని, పాపాన్ని విడిచిపెట్టి. ఒక పక్క దావీదు నలిగిపోతున్నాడండి. దేవా, నువ్వు అడిగితే ఎన్ని గొర్రెలైనా ఇవ్వగలను, ఎన్ని మేకలైనా ఇవ్వగలను, నాకున్న సమస్తం నీకు ఇవ్వగలను, కానీ నీకు అవెందుకు పనికిరావు. దేవుడు కోరుతున్నది మన హృదయంలో యథార్థత, పరిశుద్ధత, నీతి. నేను పాపము చేశాను లేదా పాపాన్ని చేస్తున్నానన్న ఒక పశ్చాత్తాపం మనలో ఉండాలండి. ఆ పశ్చాత్తాపం మనలో ఉంటే దేవుడే జాగ్రత్తగా ఆ పాపం నుండి నిన్ను దూరం చేసేస్తాడు. ఫస్ట్ మనం గుర్తించాలి, నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను, నా బ్రతుకులో తప్పిదాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం గుర్తించి దానికోసం దేవుని సన్నిధిలో మోకరించి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి, దేవా నన్ను క్షమించవా, ఈ పాపాన్ని నుండి నన్ను విడిపించవా అని అడగాలి. బలహీనతలు ఉన్నాయి మన జీవితాల్లో, తప్పులు జరుగుతున్నాయి మనందరి జీవితాల్లో. అది ఏదైనా కానివ్వండి, అది మద్యపానమా, వ్యభిచారమా, లేకపోతే దొంగతనమా, అబద్ధాల, అసూయల, మత్తతుల, కలహాల, ఇలా అనేక రకాల తప్పిదాలు ఉన్నాయా లేవా మన బ్రతుకులో? సెల్ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడాలు, దేవుని సన్నిధికి ఆలస్యంగా రావడాలు, మొత్తానికి మానేయడాలు, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పాపాలు. దేవుని దృష్టికి పాపాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. మరి పశ్చాత్తాపం ఉందా మన జీవితంలో? చెప్పండి, పశ్చాత్తాపం ఉందా? దేవా, నేను ఈ పాపం చేస్తున్నానయ్యా, నాకు ఎలా ఇరుక్కున్నానో ఈ పాపంలో ఇరుక్కున్నానయ్యా, ఎలాగయ్యిందో నాకు ఇది అలవాటు అయిపోయిందయ్యా, ఈ మద్యపానానికి నేను బానిసనైపోయానయ్యా, నన్ను విడిపించవా అని ఏడుస్తున్నామండి దేవుని సన్నిధిలో మనం. ఎలా అయిపోయినా తెలియదు, ఈ సీరియల్స్కి బానిస అయిపోయాను తండ్రి, సీరియల్ చూడకపోతే నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను తండ్రి, దాన్ని విడిచిపెట్టే శక్తి నాకు ఇవ్వా తండ్రి, దాని నుండి నన్ను దూరం చేయవా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నామా అండి? నవ్వుతూ దర్జాగా హాయిగా సంతోషంగా సీరియల్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పక్క దేవుని పని చేస్తున్నాం, ఒక పక్క దేవునికి పాటలు పాడి స్తుతించేస్తున్నాం, ఒక పక్క దేవునికి కానుకలు ఇచ్చేస్తున్నాం, ఒక పక్క దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టట్లేదు, ఒక పక్కన దర్జాగా సీరియల్ చూసుకుంటూ బ్రతికేస్తున్నాం. అదా దేవునికి కావాల్సింది చెప్పండి? అదా దేవునికి కావాల్సింది? ఒక పక్క పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ ఒక పక్క జీవితంలో భయంకరమైన పాపాన్ని కొనసాగిస్తూ దేవుని కోసం ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా ఎవరికి కావాలంటాడు దేవుడు? దావీదు గారు అదే అంటున్నాడు, దేవా నువ్వు బలిని అర్పణను కోరలేదయ్యా, నీకెందుకయ్యా బలులు అర్పణలుని? గొర్రెలు నీవి కదా, మేకలు నీవి కదా, పావురాళ్ళు నీవి కదా, సమస్త విశ్వం నీదే కదయ్యా, నీకు నేను ఇచ్చేదేంటి? కానీ నువ్వు కోరుకుంటున్నది ఏంటి? విరిగి నలిగిన హృదయం. ఏ విషయంలో?
పాపము విషయంలో. ఏమండి, నాతో కలిపి మాట్లాడుతున్నానండి, నేను ఎవరిని ఎద్దేవా చేయట్లేదు, నాతో కలిపి మాట్లాడుతున్నానండి, నాతో కలిపి మీకు తగ్గ పాపాలు మీరు చేస్తుంటే నాకు తగ్గ పాపాలు నేను చేసుకుంటూ ఉంటే మనందరం ఇంకా పాపాలు కొనసాగిస్తుంటే మనం దేవుని కోసం చేసేది పరిగణలోనికి రాదు, లెక్కల్లోనికి రాదు. దేవుడు దాన్ని స్వీకరించడు. ఎందుకు వృధా అయిపోవాలి నీ అర్పణ? ఎందుకు నువ్వు ఇచ్చిన ధనం వృధా అయిపోవాలి? దేవుని పని కంటే ధారాళంగా ఆలోచించకుండా 10,000 రూపాయలు అలా ఇచ్చావు దేవుని కోసం. ఎవడేస్తాడు 10,000 రూపాయలు దేవుని కోసం? ఎంత గొప్ప మనసు ఉండాలండి, అవునా కదా? దేవుని పనికి 10,000 రూపాయలు తెచ్చిచ్చావంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. అదే 10,000 ఉంటే బోలెడని వస్తాయి లోకంలో, బోలెడని అవసరాలు తీరుతాయి, అవునా కదా? కానీ అవేమి ఆలోచించకుండా అవన్నీ వద్దనుకుని వాటిని చంపుకొని సంతోషంగా దేవుని కోసం 10,000 ఇచ్చావంటే నువ్వెంత గొప్పవాడో తెలుసా? నీకెంత గొప్ప మనసు ఉంటే అలా చేయగలిగావు. అయితే నువ్వు చేసిన ఆ పని, నువ్వు ఇచ్చిన ఆ అర్పణ, నువ్వు తెచ్చిన ఆ కానుక దేవుడు సంతోషంగా స్వీకరించి నిన్ను దీవించాలంటే నీ జీవితంలో, నా జీవితంలో ఏ ఉండకూడదండి? పాపం ఉండకూడదు. లేదంటే నువ్వు చేసిన ఆ త్యాగం వృధా, నువ్వు ఇచ్చిన ఆ కానుక వృధా అండి. దేవుడికి కావాల్సింది పాపము విషయంలో పశ్చాత్తాపపడే హృదయం కావాలి. ఒక మంచి వ్యక్తిని చూపిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో, ఎంత బాగుంటుంది చూడండి ఆ వచనం. నిజంగా అది చదివినప్పుడు ఒకలా అయిపోయిందండి నాకు. ఆ వచనం దగ్గర కూర్చొని అలా ఆలోచిస్తుంటే, ఆ వచనాన్ని చదువుతూ అలా ఆలోచిస్తుంటే ఎన్నో ఆలోచనలు మైండ్లో. నిజమే కదా, ఈరోజు నేను ఇలా ఉన్నానా? దేవుని కోసం ఏదైనా మంచి పని చేయగానే దేవుని కోసం దేవుడి పని చేశానన్నా సంతోషపడిపోతున్నాను. కానీ అసలు నా వ్యక్తిగత జీవితం నాకు ఎలా ఉంది, నా పర్సనల్ లైఫ్ ఎలా ఉందని మొదట నన్ను నేను పరీక్షించుకున్నానండి. ఒకసారి ఆగి నా కోసం నేను ఆలోచించుకున్నాను. మనకి దేవుడి కోసం ఏదైనా చిన్న కార్యం చేయగానే ఒక ధైర్యం వచ్చేస్తుంది. దేవుడి కోసం నేను 10,000 ఖర్చు పెట్టాను, దేవుడి కోసం నేను కష్టపడి పని చేశాను, దేవుడి కోసం నేను అది చేసి సంతోషపడిపోతున్నాం. కానీ అసలు నేను ఎలా ఉన్నాను అని మాత్రం మనం ఆలోచించుకోవట్లేదండి. ఏమండి, దానివల్ల మనం చాలా నష్టపోతామండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి మిమ్మల్ని, నా కోరిక ఏంటంటే, నా గోల్ ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని అందరినీ నాతో కలుపుకొని మనందరము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు పని చేయాలి. ఒకరోజు దేవుడు మనల్ని పిలిస్తే దేవుని సన్నిధిలోనికి మనందరము వెళ్ళిపోవాలి. అదండి నా కోరిక. అదొక్కటే. అందుకోసమే ఆరాధన మానొద్దు అంటాను, అందుకోసమే కానుకలు ఇవ్వండి అంటాను. ఎందుకంటే దేవునికి ఇవ్వటంలోనే నీ ప్రేమ బయటపడుతుంది. అందుకోసమే దేవుని పనికి కదిలి రండి అంటాను. అందుకోసమే చర్చి బిల్డింగ్కి రండి, క్లీనింగ్కి అంటున్నాను. మేము చేసుకోలేక కాదు, గణేష్ చేసేయగలడు, నేను చేసేయగలను, పెద్ద పని కాదు. మిమ్మల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నానంటే మీకు కూడా ఆశీర్వాదాలు రావాలి, మీరు కూడా దీవించబడాలి, మీరు కూడా దేవుని దృష్టిలో పడాలి. అది సంఘం అందరికీ ఆశీర్వాదం రావాలి. ఒక కార్యక్రమం జరిగిందంటే అది సంఘం అందరి చేతుల మీద జరగాలి, ఆశీర్వాదం అందరికీ రావాలి. అందుకు అందరిని ఇన్వాల్వ్ అవ్వమంటానండి. మన అంతిమ లక్ష్యం పరలోకానికి వెళ్ళటం, నిత్య జీవాన్ని పొందుకోవటం. నిజంగా ఆ వచనాన్ని చదివి మనసంతా ఒకలాగా అయిపోయిందండి నాకు. చూడగలిగితే లూకా సువార్త 7వ అధ్యాయం, ఏమండి ఎంత మంచి మాట అండి. బాగా ఆలోచించండి, ఆ వచనం దగ్గర ఆలోచించండి. ఏమండి, బైబిలు చదవండి అని చెప్తున్నాను, చాలామంది చదవట్లేదు. మీరు చాలా నష్టపోతారండి. ఏముందండి, ఇంటి దగ్గర వంట పని చేసుకొని, పనులు చేసుకొని అలా కూర్చొని చక్కగా హాయిగా ఒళ్ళో బైబిల్ పెట్టుకుని చదువుకోండి. అలా ఏమైపోయింది చెప్పండి? ఎందుకు మనకు ఆ శ్రద్ధ రాదు? అంత బిజీగా ఉంటున్నామా మనం? ఎందుకంటే దేవుని దీవెనలు కోల్పోవాలి, ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోవాలి. ఇంకొకరు చదువు రాదా? నీ బిడ్డలను లేకపోతే ఇంట్లో చదువుకున్న వాళ్ళని పిలిపించుకుని, అమ్మ అత్త సువార్త చదువమ్మా, నేను వింటాను అని అడుగు. నీ ఇంట్లో మనవరాళ్ళనో, మనవడినో, కొడుకునో, కూతురునో కూర్చోబెట్టుకుని ఒకళ్ళని చదవడం రాకపోతే, అమ్మ కొంచెం ఆ సామెతల గ్రంథం చదవమ్మా, వింటాను. చదువుతుంది, ఒక పక్క ఆమె చదువుతుంది, నువ్వు వినొచ్చు, ఎంత బాగుంటుంది. దేవుని వాక్యం చదవకపోతే, ఏమండి, దేవుని గ్రంథాన్ని ధ్యానించకపోతే మనకు తెలీదు. మనం ఎలా ఉన్నాం మనకు అర్థం కాదు, మన తప్పులు మనకు తెలియవు, మన బ్రతుకు ఎలా ఉందో మనకు అర్థం కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక తాతయ్య గారు ఉండేవారు. మీరు ఎంతమంది తెలుసండి? పేరు విన్నారండి? ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుండి మారు మనసు పొందాడు. ఆయన బ్రాహ్మణ్.
కాకినాడ ప్రాంతంలో మిషనరీస్ వచ్చి సువార్త ప్రకటిస్తుంటే, చదువుకుని ఉన్నాం, ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఎందుకురా ఖాళీగా ఉంటావు, వెళ్ళి ఆ దొరల దగ్గర అంట వెళ్ళి ట్రాన్స్లేషన్ చెయ్యి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నువ్వు తెలుగులో చెప్పాలి, వాళ్ళు ఇంగ్లీష్లో ఏదైనా రాస్తే నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుకున్నావు కదా, వాళ్ళు ఎంతో కొంత శాలరీ ఇస్తారు, ఆ పని చేసుకో అంటే పనిలో జాయిన్ అయ్యాడు వెళ్ళి ఆర్ఆర్కే మూర్తి గారు. వెళ్తే ఓ రోజు అనుకున్నాడట, ఏముంది వీళ్ళ గొప్ప, వీళ్ళ దేవుడు గొప్ప, ఎక్కడి నుంచో దేశాలు దాటి వచ్చి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ దేవుడు గొప్పతనం గురించి, అంత గొప్పోడా వీళ్ళ దేవుడు, మా దగ్గర లేరా దేవుళ్ళు, మా దగ్గర లేవరా ఎంతోమంది దేవతలు అని ఓ రోజు ఆయనకు ఒక విచిత్రమైన ఆశ కలిగిందంట. ఏంటి అంటే, ఒకసారి ఈ బైబిల్ గ్రంథం ఏంటో దీని అంతా చూడాలి, ఒక్కసారి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి అందులో తప్పులన్నీ పట్టుకొని ఆ వచ్చిన తెల్లదొరలతోటి, మీ దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకొని, మీ గ్రంథంలో ఇన్ని తప్పులు పెట్టుకుని మీరు ఏటయా మాకు చెప్పేది దేశం దాటొచ్చి అని వాళ్ళ నోరు ముయించాలని బైబిల్ చదవాలనుకున్నాడట ఆర్ఆర్కే మూర్తి గారు. అలా అనుకుని యోహాను సువార్త పట్టుకున్నాడట అండి. యోహాను సువార్త చదువుతున్నాడట, చేతితో పెన్సిల్ పెట్టుకున్నాడట, చేతిలో పెన్సిల్ పెట్టుకుని యోహాను సువార్త తీసాడట. ఏం అండర్లైన్ చేయడానికి? తప్పులు అండర్లైన్ చేయడానికి. బైబిల్లో తప్పులు అండర్లైన్ చేసి తెల్లదొరల తోలు తీసేయాలి, వాళ్ళని ప్రశ్నించేయాలనుకుని పట్టుకుని పెన్సిల్ పట్టుకుని బైబిల్ పట్టు కూర్చున్నాడట. యోహాను సువార్త అయిపోయిన తర్వాత అతనికి ఏమనిపించిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టాలని నేను కూర్చుంటే ఈ బైబిల్ ఏంట్రా బాబు, నాలో ఉన్న తప్పులన్నీ నాకు చూపిస్తుంది. మళ్ళీ చదవడట. మళ్ళీ చదివే కొద్దీ గాయమైపోతుంట హృదయానికి. ఎందుకంటే బైబిల్ చదువుతుంటే ఆయన తప్పులు ఆయనకి కనబడిపోతున్నాయి. ఏంటి, ఒక మనిషి ఎలా ఉండాలా, యథార్థత అంటే ఎలా ఉంటుందా, నీతి అంటే ఎలా ఉంటుందా, పరిశుద్ధత అంటే ఎలా ఉంటుందా, మరి ఇవన్నీ నాలో లేవు. ఒరే బాబు ఏంటి ఎలా ఉన్నాను నేను అనుకుని మనసుకి గాయం అయిపోయి, ఒరే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి, నేను బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టాలని నేను అనుకుంటే బైబిల్ గ్రంథమే నాలో తప్పుల్ని నాకు చూపించిందని గొప్ప సాక్ష్యాన్ని ప్రపంచానికి ప్రకటించాడు ఒక సద్బ్రాహ్మణుడు. ఎందుకు చెప్పాను తెలిసి మాట? ఎందుకు చెప్పాను? బైబిల్ గ్రంథం చదివితే మన బ్రతుకేంటో మనకు తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనం ఏం తప్పు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. లేదంటే నేను సూపర్ అనుకుంటాం, మనం మోసపోతాం. నేను బాగానే ఉన్నాను, దేవుడి పని చేసేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, దేవుని పని కానుకలు ఇచ్చేస్తున్నాను, అది అసలు నేను లేకపోతే దేవుడి పని అవుతుంది, ఇలా అయిపోతాం మనం. అదే బైబిల్ దగ్గర కూర్చొని ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే మన లోపాలు మనకు కనబడతా ఉంటాయి. మనల్ని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంటుంది, మనల్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది, మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటుంది. నిజమే కదా, నేను మారాలి మార్చుకోవాలన్న ఒక లోపల ఆలోచన మొదలవుద్ది. అంత గొప్పదండి దేవుని వాక్యం. అందుకే చదవమంటున్నాను మిమ్మల్ని. చూడగలిగితే లోకాసు వార్త 7వ అధ్యాయం చూడండి, 36, 38 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులరా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన అంటే యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడట. ఆ ఊరిలో 37వ వచనం, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎవరంటండి ఆ స్త్రీ? పాపాత్మురాలైన స్త్రీ. బహుశా మరి ఆవిడ ఏం వ్యభిచారం చేస్తుందో లేకపోతే ఇంకేం పాపం చేస్తుందో మనకు తెలీదు, ఏ పాపమో తెలియదు, కానీ మొత్తానికి పాపాత్మురాలైన స్త్రీ. ఒక పరిసయ్యుని ఇంట ప్రభు భోజనానికి కూర్చున్నాడు. ఆ ఊర్లో ఎవరున్నారటండి? ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ. యేసు పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, అత్తరు అంటే సామాన్యమైన విషయం కాదండి. ఆ రోజుల్లో అత్తరు బుడ్డి అంటే చిన్న విషయం కాదు, అందరి దగ్గర ఉండేది కాదు అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఈ రోజుల్లో విలువైనది ఏంటి చెప్పండి? మన 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 స్థాయికి తగిన మనకి విలువైనది ఏంటి చెప్పండి? మనకి ఒక కాసు బంగారమా? ఒక కాసు బంగారం. మన స్థాయి గురించి ఆలోచిస్తే, మనకున్నటువంటి ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మనం ఆలోచిస్తే మనకేంటి గొప్ప అంటే ఒక కాసు బంగారం. అంతేనమ్మా? ఒక కాసు బంగారం. పోనీ ఒకసారి అలా అనుకోండి, అలా ఊహించుకోండి, ఒక కాసు బంగారం తెచ్చింది అనుకోండి. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. ఒక కాసు బంగారం తెచ్చింది అనుకోండి. ఆ రోజుల్లో ఒక అత్తరు బుడ్డి అనుకోండి, దాన్ని ఈ కాలానికి అప్లై చేసుకుని ఒక కాసు బంగారం అనుకోండి. ఇప్పుడు కాసు ఎంత అండి? ₹1,00,000 ఉన్నట్టు దగ్గరగా. మరి తగ్గిందో లేదో? ఏనా? నిజమా? 1,50,000
అంత పెరిగిపోయిందా? కాసు బంగారం 1,50,000. అంటే కాసు బంగారం అనుకోండి, అత్తరు బుడ్డి తెచ్చిందట. ఎవరండి తెచ్చింది? ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. మంచిది కాదు ఆవిడ, మంచిది కాదు, పాపాత్మురాలు. పేరే డైరెక్టర్ రాస్తాడు, పాపాత్మురాలైన స్త్రీ. ఏం చేసిందటండి? ఒక కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. వేటికి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలకి. అంటే విలువైన అత్తరు తెచ్చి ఎక్కడ పడేసింది? ప్రభు పాదాల దగ్గర పడేసింది. బాగా ఆలోచించండి ఈ మాట ప్లీజ్. నేను 5 నిమిషాలు ముగించేస్తా. విలువైన అత్తరు ఈ కాలానికి ఆలోచిస్తే కాసు బంగారం అనుకుంటే 1,50,000 రూపాయల ఖరీదైనటువంటి ఒక అత్తరు, అంటే 1,50,000 అనుకోండి. 1,50,000 డబ్బు ధనాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకి పోస్తుందట. బాగా వినండి, 1,50,000 తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడేసింది. అంతే, 1,50,000 తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడేసింది. ఏమా సౌమ్య? పడేసి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. 1,50,000 తీసుకొచ్చి దేవుడికి కానుకిచ్చి ఏం చేస్తుందండి? మనమైతే బావగారు 1,50,000 దేవుడికి కానుకిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? పర్లేదండి, మనల్ని మనమే విమర్శించుకుందామండి. 1,50,000 రూపాయలు దేవుడికి మనం ఇస్తే మన మైండ్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఎలా ఉంటుందిరా విమల? కాలర్ ఎగిరిద్ది కదా, అసలు మామూలుగా ఉండదు కదా. ఇక అసలు ఆపలేము మనం. జనరల్గా మన మైండ్ అలాగే ఉంటుంది కదా. 1,50,000 ఇచ్చాను రా, మొత్తం అందరూ గొప్పగా మాట్లాడేసుకోవాలి. సంఘం అంతా ఏదో రకంగా అది పబ్లిక్ అవ్వాలి. ఒక సంతోషం. నేను కాబట్టి దేవుడికి 1,50,000 ఖర్చు అండి. 1,50,000 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. గొప్ప మనసు ఉంది కాబట్టి ఇచ్చావు. అంటే దేవుని పనికి 1,50,000 ఖర్చు పెట్టావంటే నువ్వు ఎంత గొప్పవాడు అయి ఉండాలి. అంటే దేవుడిని ఎంత ప్రేమించిన వాడు అయి ఉండాలి. దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమై ఉండాలి. దేవుని పని అంటే నీకు ఎంత ఇష్టమై ఉండాలి. ఇష్టం ఉంది కాబట్టి తెచ్చావు. కోర్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటే అది వేరే సంగతి. ఎంతో కొంత ఏదో వేపకాయ వేరే అంత ఉన్నట్టు ఉంటుంది కదా, అది పక్కన పెడితే 1,50,000 దేవుని ఖర్చు పెట్టావంటే నువ్వు చాలా మంచోడివి, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి. అదే మనమైతే 1,50,000 దేవునికి తీసుకొచ్చి ఒకలాంటి గర్వాన్ని ప్రదర్శిద్దాం. నిజం మాట్లాడుకుందాం. ఒకలాంటి సంతోషాన్ని నేనే హయ్యెస్ట్, అందరికంటే ఎక్కువ నేనే ఇచ్చాను ఈ మీటింగ్కి. అందరికంటే హయ్యెస్ట్ నేనే ఇచ్చాను. ఒక సంతోషం, ఒక గర్వం, ఒక ఇవ్వగలిగానన్న ఒక ఇది. కానీ ఆవిడేం చేస్తుందండి? 1,50,000 తీసుకొచ్చి ప్రభు దగ్గర పడేసి ఎందుకు ఏడుస్తుందండి? ఏడవడం ఏంటండి? కానుకిచ్చి ఏడవడం ఏంటండి? 1,50,000 రూపాయలు దేవుడికి కానుకిచ్చి ఏడవడం ఏంటండి? అదే 1,50,000 మనం ఇస్తే పెద్ద కుర్చీలో కూర్చోవాలి అక్కడ. అదే 1,50,000 మనకి ఇస్తే ధీమాగా ధైర్యంగా తమ్ముడు అందేనా. కానీ ఈవిడ విలువైన అత్తరు బుడ్డి ప్రభు పాదాలకి పూస్తూ ఏడుస్తుందటండి. కన్నీళ్లు కారుస్తుందట. ఆ కన్నీళ్లతో పాదాలను ఏం చేస్తుందట? కడుగుతుందట. తన తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తుందట. ఇచ్చి, విలువైన దాన్ని ఇచ్చి ఏడుస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఇచ్చి ఎందుకు ఏడుస్తుంది? అది మా బావగారు చెప్పేశారు. ఏమంటే అంత విలువైన దాన్ని దేవుడు కానుకిచ్చి ఎందుకు ఏడుస్తుందండి? ఆవిడికి తెలుసండి. ఏం తెలుసండి? నేను పాపాత్మురాలిని, నేను పాపిని. వాస్తవానికి ఆయన పాదాలు పట్టుకునే అర్హత నాకు లేదు. ఆయన పరమ పవిత్రుడు, ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన పాదాలు పట్టుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను ఎవరిని? నేను ఒక పాపాత్మురాలైన స్త్రీని. బహుశా మరి ఏం పాపం చేస్తుందో తల్లి. గొప్ప వ్యక్తి అండి, పాపాత్మురాలు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ గొప్ప వ్యక్తి అండి. కానీ ఎందుకు గొప్ప వ్యక్తి అంటానంటే, నేను 1,50,000 ఇచ్చానని గర్వించట్లా. నేను 1,50,000 ఇచ్చినా కూడా నేను ఎవరిని? నేను ఇచ్చింది 1,50,000 అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఎవరిని?
నేను పాపిని అని ఏడుస్తుందండి ప్రభు పాదాల దగ్గర కూర్చుని. అంటే ఎందుకండి ఏడుపాముకి? ఎందుకండి ఏడుపాముకి? మీరు మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి, కొంచెం ఊహించండి. నేను ఆలోచించాను అక్కడ ఆగి, ఆ వచనం దగ్గర ఆగి ఆలోచించా. ఏం ఆలోచించానంటే, ఈమె ఏడుస్తూ బహుశా మనసులో ఏమనుకుంటూ ఉండొచ్చు. విలువైన కానుక అక్కడ తెచ్చింది కదా, ఏడుస్తుంది కదా, ఆ ఏడుస్తూ మనసులో ఏమనుకుని ఉండొచ్చు బహుశా. మీరు ఊహించండి. దేవా, నేను పాపిని, నేనెవరిని? నేను పాపాత్మురాలిని, నేను ఏదో తెచ్చేసానని నేను అనుకోవట్లేదు, అసలు ఇది తెచ్చే అర్హత కూడా నాకు లేదయ్యా, నేను పాపిని. ఏమో మరి ఏం పరిస్థితులు తెలియదండి. ఎందుకంటే పాపం చేసే వాళ్ళు అందరూ ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారు అనుకోవడానికి లేదండి. అందుకే నేను వ్యభిచారం చేసే ఎవరైనా స్త్రీలు కనపడితే చాలా గౌరవిస్తానండి వాళ్ళని. సహజంగా లోకం ఏమనుకుంటుందంటే, ఇది ఆడితో తిరిగిద్దిరా, ఇది పెద్ద పనికి మాలిందిరా, వాళ్ళతో తిరిగిద్ది అని చాలా చీప్గా మాట్లాడుతుంటారు. నేను గబుక్కుని అలాగ అనలేనండి. ఎందుకో వాక్యాన్ని బట్టి నాకు ఆ ధైర్యం ఉండదు. ఎవరైనా తప్పు చేస్తుంటే, తప్పు చేస్తున్నారు, నువ్వు తప్పుడు వ్యక్తిగా నేను అనలేనండి, అస్సలు అనలేను. ఎందుకంటే ఆవిడ ఆ తప్పు చేస్తుందేమో. దేవుడికి ఏదైనా తప్పే, పెద్దదా చిన్నదా కాదు, తప్పు తప్పే. నువ్వే తప్పు చేస్తున్నావో. నేను ఒకరోజు మోకరించి ప్రార్థన చేయలేదనుకోండి, అది పాపం, దేవుని దృష్టికి పాపం అది. నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. ఒక సేవకుడిని అయ్యి ఉండి ప్రార్థన చేయకపోవడం నేను చేసే పాపం. లోకంలో ఒక వ్యభిచారం చేసే స్త్రీ చేసేది కూడా పాపం. అప్పుడు ఆవిడే నేను ఒకటే. అప్పుడు దేవుని దృష్టిలో ప్రార్థన చేయడం మానేసిన నేను, వ్యభిచారం చేసే స్త్రీ ఒకటే. ఏదైనా ఒకటే, పాపం పాపమే, పెద్దది చిన్నదని ఏం లేదు. అందుకే ఎవరైనా పాపం చేసే వాళ్ళు కనబడితే నేను గబుక్కుని మాట అనలేను, తప్పుగా చూడలేను. ఆవిడని కూడా చాలా గౌరవిస్తాను నేను. ఏమో ఏ పరిస్థితుల్లో తప్పు చేసిందో. పరిస్థితులు ఏవైనా తప్పు తప్పే. కాకపోతే ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే మారాలి. ఏం చేయాలండి? మారాలి. అక్కడ ఆమె మనసు విరిగిపోయి నలిగిపోతుందండి ప్రభు పాదాల దగ్గర. ప్రభువుకి 1,50,000 రూపాయల కానుకిచ్చి ఏడుస్తుంది. ఎందుకంటే, దేవా, నేను ఏదో కానుకిస్తున్నాను కానీ, అఫ్కోర్స్ ఇది విలువైందైతే అయి ఉండొచ్చు, కానీ నా బ్రతుకు మాత్రం బాగలేదు, నా ఆలోచనలు బాగలేదు, నా విధానం బాగలేదు, నేను చేసే పాపాలు చాలా భయంకరమైనవి. దేవా, నన్ను క్షమించవా, దేవా, నన్ను క్షమించవా. దేవా, ఎలా దూరేసాను ఆ పాపంలోకి. చాలామంది వ్యభిచారం చేసే వాళ్ళందరూ కూడా అనుకోకుండా బుక్ అవుతారు. ఏవో రకరకాల కారణాలతో అక్కడ బుక్ అవుతారు. ఇక దాని నుంచి బయటకు రాలేరు. ఆ పాపంలో రావాలి, ఆ పాపాన్ని మానేయాలని వాళ్ళకే ఉంటుంది. పాపం చేయాలని ఎవరికీ ఉండదండి. వాళ్ళ మనసు గద్దిస్తుంటుంది. నేను తప్పు చేస్తున్నాను ఉండదా చెప్పండి? మనస్సాక్షి గద్దించదా? గద్దిస్తుంది. అది చేయడం వాళ్ళకి ఇష్టమేం కాదు. కానీ కొన్ని పరిస్థితులు, కొంతమంది ఉంటారు కావాలని చేస్తుంటారు. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. నిజంగానే సంతోషాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం, డబ్బు కోసం పాపం చేసేవాళ్ళు ఉండరా? డబ్బు కోసం, సంపాదన కోసం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది తప్పక వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ఎప్పుడు బయటకు వచ్చేయాలి ఇందులో నుంచి, నేను ఎప్పుడు దీన్ని విడిచిపెట్టాలి, నేను ఎప్పుడు ఈ పాపాన్ని మానాలని లోపల పశ్చాత్తాపానికి గురవుతూ ఉంటారండి. ఈవిడ అదే అనుకుంటుంటుందని బహుశా నాకు తెలిసి. దేవా, తెలుసో తెలియకో ఆ వ్యభిచారం అనే రొంపులో, ఒకవేళ వ్యభిచారం చేసేదైతే, పాపాత్మురాలు అన్నాడు కదా, ఒకవేళ ఆ పాపం వ్యభిచారం అనుకుంటే, దేవా, ఎలాగో మొత్తానికి తెలుసో తెలియకో వ్యభిచారం అనే రొంపులో దిగిపోయాను, దయచేసి నన్ను క్షమించవా, దీని నుంచి నన్ను బయటకు తేవా అని ఏడుస్తూ ఉంటుందండి బహుశా. అంతేనా కదా? అలా అనుకోవచ్చా? అనుకునే అవకాశం ఉందా? ఉంది. 1,50,000 రూపాయలు కానుకిచ్చి ఏడుస్తుంది. అంటే ఆమెకేముంది? విరిగి నలిగిన మనసు, హృదయం నలిగిపోతుంది. తెచ్చిందిలే కానీ 1,50,000, మనసు మాత్రం నలిగిపోతుంది. అదే మనం అయితే అదే 1,50,000 మనం దేవునికి ఇస్తే, ఏమండి, నాకు కాకపోతే ఇంకెవడికి పరలోకం అన్నట్టు ఉంటుంది మనకి. అవునే కదా? నేను 1,50,000 ఖర్చు పెట్టాను దేవుడికి, నేనే టాపు, దేవుడు నాకే పరలోకం ఇచ్చేస్తాడు. కానీ తన జీవితంలో ఉన్న లోపాలను మాత్రం చూసుకోలేడు. మోసపోతున్నామండి మనం. నిజంగా చెప్తానండి, ఈ వచనం చదివి ఎంత సంతోషపడ్డానంటే నేను, దేవా, నాకు ఈ వచనం చూపించినందుకు, ఈ ఆలోచన నాకు ఇచ్చినందుకు, ఈ వచనాన్ని నాకు అర్థం చేయించినందుకు మీకు స్తోత్రము తండ్రి అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా దేవుడి పని చేస్తున్నాను. నేను కూడా దేవుని కోసం నేను చేయగలిగింది ఏదో నేను చేస్తున్నాను.
నా శక్తి కొలది నేను చేయగలిగింది. అలా చేస్తున్నప్పుడు ఏమో నేను ఏమైనా గర్విస్తున్నానా, నేను కాబట్టి చేయగలుగుతున్నాను అనుకుంటున్నానా, నేను కాబట్టి చర్చి బిల్డింగ్ కట్టగలిగాను, నేను కాబట్టి నిలబడ్డాను, నేను కాబట్టి నా ఇల్లు సైతం త్యాగం చేసి దేవుని కోసం ఇచ్చేసాను, నేను కాబట్టి అది చేశాను, నేను కాబట్టి ప్రసంగం చేసేస్తున్నాను, నేను కాబట్టి ఒకవేళ అనుకునే అవకాశం ఉందా లేదా? ఉందా లేదండి? మనుషులంగా మనలో గర్వం రాదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే గొప్ప పనులను బట్టి ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందండి? ఏంటనుకుంటారు ఇదంతా? అదే ఉంటుంది, ఖచ్చితంగా మనకు ఉంటుంది. అప్పుడు అనుకున్నాను, దేవా నేను ఎన్ని చేసినా సరే నాలో పాపం లేకుండా మాత్రం నన్ను చూడు తండ్రి. ఎందుకంటే ఎన్ని చేసినా ఆయనకు కావాల్సింది అది కాదు. దావీదు గారు చెప్పాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, నీకు నలిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము నీకు కావాలి. బాధపడండి. మీ బ్రతుకులో ఏమైనా పాపం జరుగుతున్నట్లయితే పశ్చాత్తాపడండి. దేవా ఈ పాపం నుంచి నన్ను బయటకు అని ఏడవండి. ఆ పాపాన్ని మానడానికి సిద్ధపడండి. అది ఏదైనా, సీరియల్ చూసే పిచ్చా, సినిమాలు చూసే పిచ్చా, డబ్బు పిచ్చా, వ్యభిచారమా, దొంగతనమా. నాకు తెలిసి సంఘంలో ఇలాంటివి ఏం లేవు. వ్యభిచారాలు, దొంగతనాలు, అంత పెద్ద పెద్ద పాపాలు మనలో ఎవరు లేరు. కానీ చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టికి ఏంటండి అది పాపమే. పాపాన్ని మానాల. ఆవిడ అంత కానుక తెచ్చి దేవుడి దగ్గర ఏడుస్తుంది, దేవా నన్ను క్షమించు. ప్రభు ఏమంటే తెలుసండి, కిందకెళ్తే నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడండి కింద. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆ వచనాలన్నీ చదువుకుంటే 47వ వచనం చూడండి, 47వ వచనం చూడండి. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. కానుకిస్తే పాపాలు క్షమించబడతాయా? చెప్పండి. కానుకలు ఇస్తే పాపాలు క్షమించబడతాయా? ఏ తమ్ముడు, మరేం చేస్తే క్షమించబడతాయి? మరేం చేస్తే క్షమించబడతాయి? ఏం చేసింది అక్కడ? ఆమె పశ్చాత్తాపపడుతుంది. కానుక ఇచ్చింది కానీ దేవా నేను పాపాత్మురాలిని అని పశ్చాత్తాపపడుతుంది, ఏడుస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, ఈమె విస్తారమైన పాపాలు ఏమైపోయాయి? క్షమించబడ్డాయి. అంటే నేనేం చెప్తున్నానంటే ఈరోజు మీకు, దేవుడికి మనం ఎంత ఇచ్చాము, ఎంత చేసాము అనేది గొప్ప విషయమే. అయితే ఒకవేళ అవి చేస్తున్నప్పుడు, అది ఇస్తున్నప్పుడు ఏమండి, మనలో ఏ చెడు ఉన్నా సరే దేవుని దృష్టికి మనం పాపులమే. మనం పాపాన్ని మానాలి. దేవుడు కోరుకుంటున్నది విరిగి నలిగిన హృదయం. పాపము విషయంలో బైబిల్ చదవలేకపోతున్నావా? పాపం అది. అప్పుడు మీరేం చేయాలి? సాలమోనని అడగకుండా ఉంటే బాగుండు ఈరోజు అనుకోవాలా? సాలమోనని బైబిల్ చదివారా అని అడగకుండా ఉంటే బాగుండు అనుకోవాలా? ఏం చేయాలి చెప్పనా? నేను ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాను? ఎందుకు బైబిల్ చదవాలనే మనసు నాకు రావట్లేదు? ఎందుకు నేను ఇంత తప్పు చేస్తున్నాను? నేను ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాను? చదవాలి కదా, నేను విశ్వాసిని కదా, నేను రక్షణ పొందిన వ్యక్తిని కదా, నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటున్న వ్యక్తిని కదా, బైబిల్ చదవకపోవడం ఏంటి? నేను ఎందుకు ఈ తప్పు చేస్తున్నానని ఏమవ్వాలి? లోపల బాధపడాలి, మనసు నలగాలి, హృదయము విరగాలి. దేవుడిని అడగాలి, దేవా మనసు రావట్లేదయ్యా, నాకు అలవాటు పడిపోయాను సెల్ ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడానికి, సోది కౌరులు చెప్పుకుంటూ టైం వేసుకోవడానికి అలవాటు పడిపోయాను. బైబిల్ చదవాలంటే మనసు రావట్లేదు, మనసు సహకరించట్లేదు. ఒకవేళ చదువుదాన్ని తీస్తే నిద్ర వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి? నాకు సహాయం చేయవా, నాలో ఈ లోపాన్ని తొలగించవా అని దేవుని సన్నిధిలో ఏడవాలి, పశ్చాత్తాపపడాలా. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, నీకు నీ లోపాన్ని తొలగిస్తాడు. నిజం తల్లి, మారదాం తల్లి, మారదాం. ఎందుకంటే మారకపోతే మనకు పరలోకం లేదు. మారు మనసు దేవుడు కోరుకున్నది. నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత చేసావు కాదు, ఎంత ఇచ్చినా ఎంత చేసినా మారు మనసు లేకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపం విషయమే పశ్చాత్తాపం లేకపోతే దేవుడు దాన్ని పరిగణలోనికి తీసుకోడు. బావగారు మారాలి, మన ఆలోచనలు మారాలి. దేవుడు కోరుకుంటున్నది విరిగి నలిగిన హృదయం, లోబడే స్వభావం, తగ్గింపు స్వభావం, ప్రేమించే గుణం. ఏమండి చాలా ఉన్నాయి ఇవన్నీ. ఏమండి క్రీస్తు సంఘములో అక్కడ చర్చ్ బిల్డింగ్లో, అక్కడ పశువుల హాస్పిటల్ పక్కనున్న ఆ చర్చిలో
ఎంత అండి 20 మంది ఉంటారు, కానీ 20 మంది కూడా చాలా నీతిగా ఉంటారు. అదండి సంఘానికి మహిమ. చర్చి బిల్డింగ్ నిండిపోయి పైన ఇంకో ఫ్లోర్ వేశారండి, అది కాదు. 20 మందే ఉంటారండి, కానీ చాలా భక్తిగా ఉంటారండి. వాళ్ళల్లో మనం తొందరపడి ఏ లోపాన్ని చూపించలేం. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళల్లో మనం తప్పుని చూపించలేం, ఫలానా లోపాన్ని వేలెత్తి చూపించలేం. అంత చక్కగా ఉంటారండి వాళ్ళు. ఉన్న తక్కువ మంది అయినా అదండి దేవునికి మహిమ. నేను కోరుకునేది అదండి. అందుకేనండి మనందరిలో ఏమైనా సరే బలహీనతలు ఉంటే కాదు ఉన్నాయి, వాటిని ఏం చేద్దాం? వదిలేద్దాం, విడిచిపెడదాం. పాపం వల్ల మనం చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించుకోవాలి. దేవా నీ కోసం చాలా చేశాను కదా, పరలోకం అంటే పో బయటికి అంటాడు అంతే. ఎవడికి కావాలరా నీ డబ్బు, ఎవడికి కావాలరా నీ ధనం? పాపాన్ని మాను అని చెప్పా, నీతిగా బ్రతుకు అని చెప్పా. అవన్నీ వదిలేసి నువ్వు ఎన్ని చేస్తే ఎవరికి కావాలంటాడు దేవుడు. మరి అక్క అర్థమైంది కదక్క? ఏం చేయాలి మనం? ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? మన పాపాల విషయంలో మనం ఏం పడాలి? పశ్చాత్తాపపడాలి. మన హృదయము విరిగి నలిగినదై ఉండాలి. ఏ విషయంలో? పాపం విషయంలో. మారదాం ప్రియులరా, మారి ఏనా బలహీనతలు ఉంటాయి మనందరిలో ఉండకూడదు నేను అట్లే ఉంటాయి ఒక్కొక్క రకరకాల ఒక్కొక్కరు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే వాటిని మానేయాలి. తమ్ముడు, ఏ బలహీనత ఉన్నా మానాలి, విడిచిపెడదాం. అది ఒకసారిగా అయ్యేది కాదు. పాపాన్ని మానడం అంటే చేసినంత ఈజీ కాదు మానడం, అందులో దూరినంత ఈజీ కాదు బయటికి రావడం. సింహం నోట్లో తలపెట్టినట్టే పాప నోట్లోకి వెళ్ళడం అంటే రావడానికి చాలా కష్టం. అయితే దానికి దేవుని సహాయం ఉండాలి. సహాయం ఉంటే అది జరుగుద్ది. దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి, బాధపడాలి. దేవా నాకు ఇది వద్దు, నేను నీతిగా బ్రతకాలి, నాలో ఏ లోపం ఉండకూడదు, నాకు పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆమె విస్తారమైన పాపాలు ఏమయ్యాయంటండి అక్కడ? క్షమించబడ్డాయి. చెప్పండి, ఇప్పుడు పాపాత్మురాలని స్త్రీయా కాదా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు పాపాత్మురాలైన స్త్రీయే, ప్రభువు దగ్గర కానుక తెచ్చినప్పుడు పాపాత్మురాలే. కానీ ఇప్పుడు ఆవిడ పరిశుద్ధురాలు, క్షమించబడింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. ఎందుకు? పశ్చాత్తాపపడింది గనక. దేవా నన్ను పాపం నుంచి విడిపించని అడిగింది గనక, మార్చుకుంది గనక, మనసు మార్చుకుంది, పాపాన్ని విడిచిపెట్టింది, నీతిమంతురాలుగా దేవుని చేత తీర్చబడింది. కనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం. ఆ పరిశుద్ధంగా ఉంటూ దేవునికి కానుకలు ఇద్దాం.